నువ్వు నమ్మిన, నువ్వు విశ్వసించిన ప్రభుని సర్వలోకానికి ప్రకటించాలి, చాటించాలి. అది అందరి బాధ్యత. విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు ఆయన పని ఎంత చేసావు ఈ 2025 సంవత్సరంలో? కనీసం నీ పక్కింటి వాళ్ళకన్నా చెప్పావా? కనీసం నీ స్నేహితుడికి చెప్పావా? కనీసం నీ ఇరుగు పొరుగు వారికి చెప్పావా క్రీస్తు గురించి? ఏం చేసావు? 2025 అంతా నువ్వు ఈ లోకాన్ని అనుసరించి బ్రతికేసావు. గుండెల మీద చేసుకుని చెప్పండి, బతికేసామా? ఏమ్మా, ఆదివారం ప్రార్థన అంతే. ఆదివారం మాత్రం ప్రభు ఏసయ్యా ఏసయ్యా అంటూ ఆదివారం వచ్చి ప్రార్థనలో కూర్చొని ఆమెనంటే వెళ్ళిపోయారు అంతే. అంతేనా? ఏమ్మా, అందరూ అలా ఉన్నారా? అలా ఉన్నారా? అందరూ అలా ఉంటారండి. ఉంటారు. విశ్వాసంలో బలంగా ఉన్నారు. స్థానిక సంఘంలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అక్కడక్కడ ఉంటారేమో కానీ. సో ఏదేమైనా కానీ రాత్రికాల సమయంలో సౌలు తన నేత్రాలు తెరుచుకున్నా కానీ చూడలేకపోయాడు. అంటే గుడ్డితనం, కళ్ళు ఉన్నా కానీ చూడలేనటువంటి స్థితి. మనకు అన్నీ బాగున్నాయి అమ్మా, మనకు అన్నీ బాగున్నాయి, కానీ మనం ఏం చేస్తాం? అందుకని అంటాడు, కళ్ళుండి చూడకు, చెవులుండి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నాం మనం. మన దేహాలని సజీవ యాగంగా సమర్పించుకుంటుంది, వచ్చి కూర్చుంటున్నాం అంతే. అలాగా ప్రతి ప్రభుత్వంలో కూడా ఆలోచన చేయాలండి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నటువంటి స్థితి ఏంటి? తాను దేవుని యొక్క ప్రత్యక్ష, అంటే ప్రభు అయిన క్రీస్తు ప్రత్యక్షతని కనులారా తన ఆత్మీయ గుడితనంతో చెవులారా విని పశ్చాత్తాప హృదయంతో కుమిలిపోతున్న టైంలో, పశ్చాత్తాప హృదయంతో అన్నం కూడా తినట్లేదు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. చూడండి, చూపు లేక, చూడండి, ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్న పానములేమీ పుచ్చి కొనకుండెను. అంటే మనసు, హృదయం అంతా ఏమై ఉంటుంది? ముక్క చెక్కలు అయిపోయి ఉంటుంది.